హాయ్ అండి. నేను మీ గౌతమి. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! ఈ మెడిసిన్ వచ్చి పిల్లలకి సంబంధించి నులిపురుగులకి సంబంధించండి. ఇప్పుడు ప్రతి స్కూల్‌లో గవర్నమెంట్ అయితే టాబ్లెట్స్ స్ప్రెడ్ చేసింది. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో, అది కొంతమంది ప్రిఫర్ చేసుంటారు. కొంతమంది రిజెక్ట్ చేసుంటారు. ప్రిఫర్ చేసిన వాళ్ళు ఓకే. రిజెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం నా మెయిన్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడది ఇంత ఎంజీ వేయండి, లేదా ఈ టాబ్లెట్ వేయండి, అలా ఈ ఏజ్ వాళ్ళకెయ్యండి అని అయితే నేను సజెస్ట్ చెయ్యను. కాకపోతే ప్రతి పిల్లలకి అంటే 2 ఇయర్స్ దాటిన ప్రతి పిల్లలకి 6 మంత్స్‌కి ఒక్కసారయితే చాలా చాలా ఇంపార్టెంటు. అది కూడా ఇది, అది అని నేను సజెస్ట్ చేయను టాబ్లెట్. ఎందుకంటే అది పిల్లలకి సంబంధించి చాలా సెన్సిటివ్ విషయం గనక, మీకు దగ్గరలో ఉన్న మంచి డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వండి. నీల్‌కి, ప్రసత్యకి కూడా చిన్నప్పటి నుంచి ప్రైవేట్ వ్యాక్సిన్స్ చేయిస్తున్నాము. సో, వాళ్ళు అక్కడే 6 మంత్స్‌కి ఒకసారి ఆ నులిపురుగులకు సంబంధించి మెడిసిన్ అనేది ఇస్తారు. ఇది ఏంటంటే మనం చిన్న విషయమే కదా! అదే ప్రెజెంట్ బానే ఉన్నారు కదా! కడుపు నొప్పి లేదు కదా! అని అనుకుంటాం. బట్ ఖచ్చితంగా అయితే వెయ్యాలి. ఎందుకంటే పాత రోజులంటే వేరేలా ఉండేయి. ప్రెజెంట్ ఇప్పుడు అన్నీ మారుతున్నాయి కనుక దానికి తగ్గట్టు మెడిసిన్ ప్రిఫర్ చేయడం మంచిది. అది సీరియస్ అవ్వకముందే ఎప్పటికప్పుడు ఇలా క్లియర్ చేసుకుంటే గనక దానివల్ల ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని స్కూల్స్‌కి స్ప్రెడ్ చేసిందంటే అది చిన్న విషయం కాదు కదా! అంతమంది పిల్లలకి ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అందరికీ ఆ టాబ్లెట్ స్ప్రెడ్ చేసిందంటే వాళ్ళు కూడా అన్నీ ఆలోచించే డిస్ట్రిబ్యూట్ చేసుంటారు గదా! కాబట్టి ఒకసారైతే ఇది ఆలోచించండి. ఖచ్చితంగా ఇప్పుడు బానే ఉంది కదా! అని నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి దీని గురించి కంప్లీట్‌గా తెలుసుకొని మీరది ఏ లిక్విడ్ ఏ రూపంలో వాళ్ళకిస్తారనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.